హాయ్ యూఎస్ వెల్కమ్ టు బీఆర్కే జాబ్ అలర్ట్స్. నేను మీ స్వీయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు షేక్ అప్సర్ గారు. హాయ్ సార్. హలో. పోర్టియో అనేది చాలా పెద్ద కంపెనీ. అసలు కేర్ టేకర్స్ని ఎలా రిక్రూట్ చేసుకుంటారు, దాని ప్రొసీజర్ ఏంటండి అసలు? కేర్ టేకర్స్ అంటే మనము కేర్ టేకర్స్ని ఎక్కువగా ఎన్ఎస్డిసి నుంచి తీసుకుంటాం. ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళకనే ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. పాన్ ఇండియాలో 1000+ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ ఫండెడ్ ఉంటాయి, కొన్ని కంపెనీ ఫండెడ్ ఉంటాయి. సో అక్కడ నుండి యూజువల్గా మనం తీసుకుంటాం. వాళ్ళు ట్రైన్ చేసి మన దగ్గర పంపిస్తారు. అలా కాకుండా ఇన్ కేస్ ఎవరైనా నేను కూడా చేయాలనుకుంటున్నాను పోర్టియోలో అని ఉంటే వాళ్ళు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు జస్ట్ 10th పాస్ అయితే చాలు, లేదా 10th ఫెయిల్ అయింది, నాలెడ్జ్ మంచిగా ఉందంటే కూడా చాలు, వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడం ఎలా అంటే సింపుల్, నా నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేసి నేను రావాలనుకుంటున్నానంటే వాళ్ళ డీటెయిల్స్ పంపిస్తే మనం దానికి తగ్గట్టు వాళ్ళ హైట్, మేజర్గా మనం చూసేది హైట్ వెయిట్ అండి. హైట్ వెయిట్ మినిమం అబ్బాయిలు అయితే ఒక 52 కిలోలు, అమ్మాయిలు అయితే 42 కిలోస్ ఉండాలి. ఇద్దరికి జాబ్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి పని గురించి తెలియదు కదా, ఏం చేయడం నాకేమీ తెలీదు ఎలా అని కష్టపడాల్సిన అవసరం లేదు. మనదే పోటీ అకాడమీ అని ఉంది, మనమే ట్రైన్ చేస్తాం. సో ఎలాంటి సిచ్యువేషన్లో ఎలా హ్యాండిల్ చేసుకోవాలి, పేషెంట్ని ఎలా కూర్చోబెట్టాలి, పేషెంట్ని ఎలా మొబిలైజ్ చేయాలి, పేషెంట్కి ఫీడింగ్ ఎలా చేయాలి, ఫుడ్ తినిపించడం ఎలా, ఇవన్నీ పేషెంట్కి ఫ్రెషప్ చేయించడం ఎలా, అవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి, సర్టిఫికేషన్ వాళ్ళు చదువుకున్న చదువుకి ఎలాగా 10th క్లాస్లో సర్టిఫికేట్స్ దొరుకుతాయో అలాగే వాళ్ళ జీడీఏ కోర్స్ కూడా సర్టిఫికేట్ దొరుకుతుంది. ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఇక్కడ పని చేసుకోవచ్చు, బయట కావాల్సిన పని చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రైనింగ్ ఇక్కడే వేరే జాగాలో వచ్చి పని చేసుకోవచ్చా అంటే ట్రైనింగ్ ఇక్కడే, జాబ్ ఇక్కడే దొరుకుతుంది, వేరే జాగాలో వెళ్ళాల్సిన అవసరం లేదు. లేదా ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని మంచి జాబ్ వస్తుంది, మంచి కెరియర్ పెరుగుతుందంటే దే కెన్ ఆల్వేస్. అగ్రిమెంట్స్ ఏం పెట్టరు? అగ్రిమెంట్ ఉంటుంది. సో త్రీ మంత్స్ వాళ్ళు మన దగ్గర పని చేయాలి. 3 months పని చేసిన తర్వాత వాళ్ళకి ఇంక్రిమెంట్స్ అనేది స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉండదండి. వీళ్ళకి ఎలా అంటే స్టార్టింగ్ శాలరీ మనం దగ్గర 18,000 అనుకోండి, 18,000 నుంచి స్టార్ట్ చేస్తాం. 18,000 వాళ్ళు 3 months వాళ్ళు ట్రైనింగ్ కంప్లీట్ చేసి 10 days 3 months వర్క్ చేసిన తర్వాత వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండి పేషెంట్స్ దగ్గర నుండి మనకి మంచి ఫీడ్బ్యాక్ వస్తే ఇమీడియట్లీ వాళ్ళ శాలరీ పెరుగుతుంది 3 months అయిన తర్వాత. దెన్ దే విల్ కన్సిడర్ యాజ్ ఎ పర్మనెంట్ ఎంప్లాయీస్. పర్మనెంట్ ఎంప్లాయీని మనం కన్సిడర్ చేస్తాం. దెన్ దే విల్ హ్యావ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఉంటాయి వాళ్ళకి ఉండడానికి, తినడానికి. ఇప్పుడు ఎగ్జాంపుల్ బయట ఊరు నుంచి వస్తున్నారు, లైక్ గుంటూరు నుంచి వస్తున్నారు, వాళ్ళకి ఎవరు లేరు ఇక్కడ. సో వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు, ఇల్లు వెతుక్కోవాలి, నాకు ఫుడ్కి ఎలా. మన పోర్టియో కంపెనీ హాస్టల్ ప్రొవైడ్ చేస్తుంది, వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్ అన్నీ కంపెనీ చూసుకుంటుంది. దాంతోపాటు వాళ్ళ ఊరు నుంచి రావడానికి కష్టం ఉంది, వాళ్ళకి టికెట్స్ ఛార్జెస్ లేవు, బస్సు ట్రావెల్ చేయాలి, ట్రావెలింగ్ అలవెన్సెస్ అన్నీ కంపెనీ చూసుకుంటుంది. సో వాళ్ళు జస్ట్ వచ్చి ట్రైనింగ్ అటెండ్ చేసి జాబ్లో సెలెక్ట్ అయ్యి జాబ్ చేసుకుంటే చాలు. మిగతాది వాళ్ళు రావడం, పోవడం, వాళ్ళ పేషెంట్ ఇంటికి పోవడం, పేషెంట్ ఇంటి నుండి హాస్టల్ రావడం అన్ని కంపెనీ చూసుకుంటుంది. సో వాళ్ళు ఎవరైనా కానీ వచ్చి అప్లై చేసుకోవచ్చు. డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయి? డ్యూటీ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ 12 hours ఒకటి ఉంటుంది, స్టే మోడల్ ఒకటి ఉంటుంది. స్టే మోడల్ అంటే 12 hours అంటే మీకు తెలిసిందే, తెల్లారిపోయి సాయంకాలం వచ్చేస్తారు. స్టే మోడల్ ఎలా ఉంటుందంటే కొంతమంది పేషెంట్లు లేదు కేర్ టేకర్ ఇక్కడే ఉన్ని బయటికి పోతా వస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ అవుతుంది పేషెంట్కి అంటారు. వాళ్ళే ఫుడ్ అకామిడేషన్ అంతా అలొకేషన్ చేసి పెడతారనమాట. సో అలాంటివి ఉంటుంది. 12 hours ఉంటుంది. 12 hours వాళ్ళకి కొంచెం శాలరీ తక్కువ ఉంటుంది. 24 hours వాళ్ళకి లైక్ స్టే మోడల్ వాళ్ళకి 18,000 రూపాయలు శాలరీ ఉంటుంది. ఎందుకంటే మనకి ఎక్స్ట్రా బర్డెన్ లేదు కాబట్టి, వాళ్ళు రావడానికి పోవడానికి హాస్టల్ ఖర్చు లేదు కాబట్టి వాళ్ళకి శాలరీ కొంచెం ఎక్కువ వస్తుంది. ఎక్కువ ఏ పేషెంట్స్ని డీల్ చేస్తారు కేర్ టేకర్స్? కేర్ టేకర్స్ ఎక్కువగా డీల్ చేసేది సెమీ మొబైల్ పేషెంట్స్ని. వాళ్ళు ఎక్కువ తిరగలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, అలాంటి పేషెంట్స్ని ఎక్కువ కేర్ టేకర్స్ రిక్వెస్ట్ పెడుతుంటారు. సో ఎక్కువ వాళ్ళు నడవలేరు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయం ఉంటుంది, లైక్ మా డాడీ కానీ మా అమ్మ కానీ పడిపోతారేమో అని భయం ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్గా ఒకరు పెట్టాలి. 24 గంటలు అయితే వాళ్ళు ఉండలేరు, వాళ్ళకి జాబ్స్ ఉంటాయి కదా. సో అలాంటి పేషెంట్లకి మనం కేర్ టేకర్స్ని ఇస్తాం. ఈ ట్రైనింగ్ మొత్తం ఫ్రీగానే ఇస్తారా, లేకపోతే ఏమైనా ఛార్జ్ చేస్తారా వాళ్ళు? లేదండి, కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఎందుకంటే మనము రిమోట్ ఏరియాస్లో జాబులు లేకుండా వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయాలనుకుంటున్నాం. సో నేను దీన్ని ఒక జాబ్ లాగో, దీన్ని ఒక ఇదిలాగా చూడనండి. మనము ఒక ఎల్డర్లీ పర్సన్ని సేవ్ చేయడానికి వెళ్తున్నాం. ఇట్స్ అ గుడ్ కాజ్. అండ్ దాంతోపాటు రిమోట్ ఏరియాస్లో మనకి ఏమి కాదు, నేనేమి చేసుకోలేను ఇంకా అనుకునే వాళ్ళకి మనం జాబ్స్ కూడా ఇస్తున్నాం. సో ఇది 2 రకాలుగా నేను సేవలాగా చూస్తాను. సో రిమోట్ ఏరియాస్లో ఉండడానికి వాళ్ళకి ఆధారం మేడం. ఏదో వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు రిమోట్ ఏరియాస్లో, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. 10th class చదువుతారు, అక్కడ ఏదో చూసుకొని పనులు చేసుకుంటుంటారు తప్పితే 2,000, 3,000 రూపాయలకి వాళ్ళకి లేదు. సో మా కంపెనీ ఏం డిసైడ్ చేసింది, కెన్ వి గివ్ బెటర్ శాలరీస్. నాకు ఈ శాలరీస్లో మంచిగా ఎడ్యుకేట్ చేసిన వాళ్ళు వస్తారు మేడం.
బట్ నా మోటో ఏమరంటే రిమోట్ ఏరియాస్లో ఉండే ప్రతి ఒక్కరిని తీసుకొచ్చి మంచి పొజిషన్ ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో దానికనే వాళ్ళకి ఎటువంటి ఖర్చు ఉండదు, ₹1 పెట్టాల్సిన పని లేదు. వాళ్ళకి ఇక్కడ వచ్చామా ఇల్లు వెతుక్కోవాలి, నాకు ఫుడ్కి ఎలా, ఇది బాధపడాల్సిన అవసరం లేదు. ఇండియాలో పాన్ ఇండియాలో ఎవ్వరు ఏ మూల నుంచి వచ్చినా కూడా ఐ యాక్సెప్ట్. నా దగ్గర ఈరోజు జార్ఖండ్ నుంచి వస్తారు, అండమాన్ నికోబార్ నుంచి వస్తారు, అండ్ బీహార్ నుంచి వస్తారు. చాలా ఈచ్ అండ్ ఎవ్రీ జమ్మూ కాశ్మీర్ నుంచి కూడా వస్తారు స్టాఫ్ మన దగ్గర. సో వాళ్ళకి ఎక్కడ ఇష్టం ఉంటే అది కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ నా దగ్గర 40 సిటీస్ ఉన్నాయి. ఢిల్లీ ఎన్సీఆర్, బెంగళూరు, కోల్కతా, చెన్నై, ముంబై. మేము ముంబైకి దగ్గరగా ఉన్నాం, మేము ముంబైలోనే పని చేసుకోవాలి. ఎవరైనా ముంబై హిందీ స్టాఫ్ ఉంటే వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు అయితే ఆ పక్క పని చేసుకోవాలంటే దే హ్యావ్ ఆఫర్స్, దే కెన్ గో అండ్ జాయిన్ డైరెక్ట్లీ ముంబైకి వెళ్ళి ఆరామ్గా జాయిన్ అవ్వచ్చు. లేదు హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నాం, నాకు హైదరాబాద్ సిటీ ఇష్టం అంటే ఆరామ్గా రావచ్చు. మోస్ట్ వెల్కమ్, ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. ఎంతమంది పోటీ ఎంప్లాయీస్ పనిచేస్తున్నారండి ఇప్పుడు? దగ్గరగా మన దగ్గర 12,000 క్లినీషియన్స్ ఉన్నారండి. 12,000 క్లినీషియన్స్ ఉన్నారు పాన్ ఇండియాలో. హైదరాబాద్లో చూసుకుంటే 670 మంది ఉన్నారు క్లినీషియన్స్. వాళ్ళు పేషెంట్ దగ్గర ఉండి పనిచేస్తారు. దీంట్లో డాక్టర్స్ వస్తారు, నర్సెస్ వస్తారు, కేర్ టేకర్స్ ఉన్నారు, డైటీషియన్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారు. అందరూ కలిపి ఫీల్డ్ టీమ్ పేషెంట్ ఇంటి దగ్గర వెళ్ళి పనిచేసే వాళ్ళు 670 మెంబర్స్ ఉన్నారు హైదరాబాద్. వాళ్ళకి ఏదైనా బీమా లాంటిది ఏమైనా ఇస్తున్నారా మీరు? మనం హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తామండి వాళ్ళకి. సో కేర్ టేకర్స్కి అయితే హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాము. సో ఎవరెవరు కేర్ టేకర్స్ పనిచేస్తారో వాళ్ళ హెల్త్కి ఎలాంటి ఇబ్బంది కాకుండా, మేము మెడికల్ కంపెనీ మేడం. ఎస్, ఏమైనా ఎమర్జెన్సీ ఉందంటే మా సొంత డాక్టర్లే వాళ్ళతో ఫస్ట్ మాట్లాడతారు. లేదు ఇలాంటి హాస్పిటలైజ్ సిచ్యువేషన్ వచ్చిందంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటాయి, దే కెన్ క్లైమ్ ఈజీలీ. వాళ్ళు క్యాష్లెస్ కూడా వెళ్ళచ్చు, డబ్బులు ఏం పెట్టుకోకుండా హాస్పిటల్లో ఆ కార్డు చూపించి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని రావచ్చు. మీరు పోర్టియాకి ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకుంటారు, మేల్స్ని ఫిమేల్స్ని ఇద్దరిని రిక్రూట్ చేసుకుంటారు. ఫిమేల్స్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఎటువంటి భద్రత కల్పిస్తారు వాళ్ళకి? అంటే మేల్స్తో చూసుకుంటే ఫిమేల్కి ఎక్కువ అవునండి, అర్థమైంది. ఒకరి ఇంట్లో పై పని చేయాలంటే వాళ్ళకి డౌట్లు ఉంటాయి, ఎలా చేయాలి, భద్రత కావాలి. సో మనం ఎలా స్టార్ట్ చేస్తామంటే మనం హైర్ అయిన దగ్గర నుంచి వాళ్ళ హాస్టల్స్ వేరే ఉంటాయి, మేల్ ఫీమేల్ హాస్టల్స్ వేరేగా ఉంటాయి. ట్రైన్ స్టార్ట్ అయినప్పుడు నుంచి చెప్తున్నాను, పేషెంట్ దగ్గర కూడా ఉంటుంది. సో హాస్టల్స్ వేరేగా ఉంటాయి. సో వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం లేదు. మన హాస్టల్స్లో కీప్ మానిటరింగ్ ఉంటుంది, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఫీమేల్ స్టాఫ్కి ఎలా ఉంది జాగ్రత్త. సో మన దగ్గర ఫీమేల్ స్టాఫ్ ఉన్నారు, వాళ్ళు డైలీ కోఆర్డినేట్ చేస్తుంటారు, మీరు ఎలా ఉన్నారు, తిన్నారా లేదా అని. పేషెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి, సో అది మన రిమోట్ యాక్సెస్లో ఉండదు కాబట్టి, పేషెంట్ వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి, సో మేము కొన్ని పారామీటర్స్ తీసుకుంటాం. సర్వీస్ స్టార్ట్ చేసే ముందు మన దగ్గర ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, కోఆర్డినేటర్స్ అని పిలుస్తాం మనం. ఫీల్డ్ ఆఫీసర్స్ ఏం చేస్తారంటే స్టాఫ్ని తీసుకెళ్ళి చుట్టుపక్కల చూస్తారు. సో యాక్చువల్లీ ఇది ఇల్లు ఒక కమ్యూనిటీలో ఉందా, లేకపోతే అలోన్ ఒక హోమ్ లాగా ఉందా. సో అలోన్ హోమ్ లాగా ఉంటే మనం అక్కడ సర్వీస్ ఇవ్వం, స్టాఫ్ని రిటర్న్ తీసుకొచ్చేస్తారు. లేదు అందరూ ఉన్నారు అని హౌసెస్ అన్నీ ఉన్నాయి, సో ఏమైనా సిచ్యువేషన్ వస్తే హెల్ప్ చేయడానికి ఉంటారు అనే సిచ్యువేషన్ ఉండి మళ్ళీ ఇంట్లో ఫీమేల్స్ ఉన్నారా లేదా స్పెషల్లీ చూస్తారు. ఫీమేల్ స్టాఫ్ని పెట్టేటప్పుడు ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఫీమేల్ స్టాఫ్ని చూసుకోవడానికి ఇన్కేస్ ఇంట్లో ఫీమేల్ ఎవరైనా ఉన్నారా లేరా అది చూసుకుంటాం. దాంతోపాటు మన దగ్గర కన్సెంట్ ఫామ్ ఉంటుందండి. ఆ కన్సెంట్ ఫామ్లో ఏముంటుందంటే పేషెంట్ దగ్గర క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఉంటుంది. సో ఆ స్టేట్మెంట్లో రాసి ఉంటుంది ఏమంటే మన స్టాఫ్కి ఎటువంటి ప్రాబ్లం అయినా ద కంప్లీట్ ఫ్యామిలీ, నాట్ పేషెంట్, కంప్లీట్ ఫ్యామిలీ ఈజ్ రెస్పాన్సిబుల్ అని ఉంటుంది. పేషెంట్కి క్లయింట్కి చదివించి మనం సైన్ పెట్టించుకొని తీసుకొస్తాం అన్నమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇంతవరకు జరగలేదు. జరగకుండా చూసుకోవడానికి మన దగ్గర టీం ఉన్నారండి. అదొకటే కాకుండా సైన్ చేసి ప్లేస్మెంట్ చేసేస్తాం. కన్సర్న్ ఫామ్ సైన్ చేయించుకొని మనం ప్లేస్మెంట్ చేసిన తర్వాత స్టాఫ్ అక్కడ పనిచేస్తారు. సో మన ట్రైనర్ ఉన్నారు కదా, వాళ్ళు ఎవ్రీ న్యూ స్టాఫ్కి 3rd డే, 9th డే, 12th డే కాల్ చేస్తారు. సో మీకు అక్కడ ఫుడ్ కరెక్ట్గా ఉందా, మీరు మంచిగా చూసుకుంటున్నారా, సో మీకు కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్స్ లైక్ ఉండడానికి చోటు, పనుకోవడానికి బెడ్, ఇలాంటివన్నీ క్లీన్గా ఇస్తున్నారా, సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అవన్నీ కనుక్కుంటుంటారు. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం ఉంది, ఇష్యూస్ ఉన్నాయా అంటే అది క్లయింట్తో మాట్లాడి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం. లేదు క్లయింట్ వినే పరిస్థితి లేదంటే మనం స్టాఫ్ని స్వాప్ చేస్తాం. ఆ ఎన్విరాన్మెంట్లో సెట్ అయ్యే స్టాఫ్ని పంపిస్తాం, ఆ స్టాఫ్ని బయటికి తీసి వేరే జాగాలో పంపిస్తాం. సో స్టాఫ్ రిప్లేస్మెంట్ అనేది ఉంటుంది. సో స్టాఫ్ గురించి, సేఫ్టీ గురించి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే క్లోజ్ మానిటరింగ్ ఉంటుంది. దాంట్లో పాటు మన స్టాఫ్ ఎవరున్నారో వాళ్ళ దగ్గర క్లినిషియన్ యాప్ ఉంటుంది. ఆ క్లినిషియన్ యాప్లో వాళ్ళు రేస్ చేయొచ్చు వాళ్ళ కన్సర్న్ ఏమైనా ఉంటే, లేదా వాళ్ళ ప్రతి ఒక్క మూమెంట్ ట్రాక్ అవుతుంటుంది మన స్టాఫ్ది. వాళ్ళు వచ్చినా పోయినా, ఎక్కడికి పోతున్నారు, ఎక్కడ వస్తున్నా మొత్తం ట్రాక్ అవుతుంటుంది.
సో అది జీపీఎస్ ట్రాకింగ్ ఉంటుంది, మన ఇంటర్నల్ యాప్ అది. సో దాన్ని కూడా సేఫ్టీ గురించే మనం పెట్టామన్నమాట. ఏమైనా అయితే వాళ్ళ అటెండెన్స్ డైలీ మార్క్ చేస్తారు కదా, దాని ప్రకారంగా మనకు ట్రాక్ అవుతుంటుంది. లైవ్ లొకేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఎవరైనా సిచ్యువేషన్స్ రావు, బట్ ఇలాంటివి ఏమైనా అయితే మనం ట్రాక్ చేయడానికి స్టాఫ్ ఎక్కడ ఉన్నారని ఈజీగా ఉంటుంది. సో అవన్నీ మనం టెక్ ఎనేబుల్డ్ కంపెనీ అండి, పోటీయా చిన్న కంపెనీ కాదు. సో పేషెంట్ లీడ్ దగ్గర నుంచి మొదలుపెట్టి స్టాఫ్ హైరింగ్ దగ్గర నుంచి మొదలుపెట్టి వాళ్ళ శాలరీస్ దాకా ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ త్రూ సిస్టమ్. మాన్యువల్ జాబ్ ఎవరిది లేదు ఇక్కడ. ఎవరు అటెండెన్స్ కూర్చొని ఒక్కొక్కరు మార్క్ చేసుకొని అరే ఓ రోజు మిస్ అయిపోయింది ఒక స్టాఫ్ది, అరే 2 రోజులు మిస్ అయిపోయింది స్టాఫ్ది, అలా ఉండదు. సిస్టమ్ జనరేటెడ్, ఎవ్రీథింగ్ సిస్టమ్ జనరేటెడ్. స్టాఫ్ యాప్లో అటెండెన్స్ టిక్ చేస్తారు, చెక్ ఇన్ చేస్తారు, ఆటోమేటిక్గా అటెండెన్స్ పోతుంది, వాళ్ళ శాలరీస్ కూడా అకౌంట్కి వెళ్ళిపోతుంది. సో చాలా టెక్ ఎనేబుల్డ్ కంపెనీ. సో వాళ్ళకి అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. సో సేఫ్టీ పరంగా వీఆర్ టేకెన్ కేర్ 100% ఫర్ ద ఫీమేల్ స్టాఫ్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మన దగ్గర 75% వాట్ ఎవర్ స్టాఫ్ ఐ హ్యావ్ 75% ఆఫ్ ఫీమేల్ స్టాఫ్స్ ఉన్నారు. దాంట్లో మన తెలుగు వాళ్ళు 23% ఉన్నారు ఆ ఫీమేల్స్లో. అప్సర్ గారు, మీకు నా నుంచే నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళే చదువుకుని చాలామంది ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్స్ రాక, వేరే కంపెనీస్ చుట్టూ రెజ్యూమేస్ పెట్టుకుని తిరగలేక, వాళ్ళందరికీ ఈ ఇంటర్వ్యూ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇంత చదువుకున్నావు నువ్వేం చేయట్లేదని కొంతమంది అంటారు, నువ్వేం చదువుకోలేదని వాళ్ళని తిడతారు. అలాంటి ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూ ఉపయోగపడుతుంది బికాజ్ ఆఫ్ యూ. ఈ పోటీయా పేరు చెప్పి ప్రతి మందికి ఉపాధి కల్పించి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళని నిలబడి బ్రతికేలా చేస్తున్నారు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. ఆ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు తక్కువ చేసి చూసేస్తారు. చూశారు కదండి అప్సర్ గారు ఎంత చక్కగా వివరించారో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని. మీరు చూసి ఈ ఇంటర్వ్యూ కనుక మీరు చూస్తుంటే మీరు ఖచ్చితంగా అదృష్టవంతులే. ఎందుకంటే 10th పాస్ అయినా ఫెయిల్ అయినా మీరు ఖచ్చితంగా ఈ జాబ్కి అర్హులే. ఎందుకంటే మీరు చదువుకోలేదనో లేకపోతే 10th మీరు ఫెయిల్ అయ్యారని మిమ్మల్ని రిజెక్ట్ చేయరు. మీరు అప్లై చేసుకుని మీకు సేవ చేయాలనే భావన మీ మనసులో ఉంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేసుకోవాలనేది స్క్రీన్ మీద ఉన్న నెంబర్లను చూసి కాల్ చేసి కనుక్కోండి.